ఈరోజు జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది 150 మంది విద్యార్థులు 10th క్లాస్, అలాగే 35 మంది +2 విద్యార్థులు ఇక్కడికి రావడం జరిగింది. వారందరం కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశంతో మన విద్యాశాఖ మంత్రులు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈ శాఖను చేపట్టడం జరిగింది. యాక్చువల్గా ఈ శాఖ విద్యాశాఖ అంటే ప్రతి ఒక్కరికి భయం. అలాంటి శాఖ ఎంతమంది వద్దల్లో వారించినప్పుడు కూడా లోకేష్ అన్న గారు ఒక ఛాలెంజింగ్గా ఈ యొక్క శాఖను తీసుకొని ఈరోజు గత 5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టిపోయిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మళ్ళీ మార్చి ఈ విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ఆయన కంకణం కట్టుకొని ఒక్కొక్కటిగా మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి, వారిలో ఇంకా వారి యొక్క నైపుణ్యతని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా పేరెంట్స్లో కూడా అలాగే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరినీ కలిపి అలాగే టీచర్స్తో కలిపి మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ యొక్క సూచనలు సలహాలు టీచర్స్ అన్ని కలిసి దాంట్లో నుండి కొన్ని మార్పులు చేర్పులు మా ఎడ్యుకేషన్ సిస్టంలో చేయాలనే ఉద్దేశంతో అలాగే సంస్థలతో స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. నాణ్యమైనటువంటి యూనిఫామ్, ఒకే రకమైన యూనిఫామ్ తీసుకురావడం జరిగింది. అది కూడా బాయ్స్కి గర్ల్స్కి ఒకే రకమైన యూనిఫామ్ తీసుకురావడం జరిగింది. అదే మిడ్ డే మీల్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటుగా నోట్ బుక్స్ తర్వాత బుక్స్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే త్వరలో 2-3 రోజుల్లో మీకు తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా లోకేష్ అన్న గారు మాకు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాట్లాడుతూ బుక్కుల్లో ప్రతి ఎగ్జాంపుల్కి లేడీ బొమ్మ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎగ్జాంపుల్స్లో కూడా ఒక క్యారేజ్ పట్టుకెళ్ళాలన్నా ఒక ఇల్లు తొడవాలన్నా అన్ని దీనికి లేడీ బొమ్మే మనం బుక్లో చూపిస్తున్నాం. అది ఉండకూడదు. దానివల్ల పిల్లలకి ఎప్పటి నుండే ప్రతిభని స్త్రీలే చేయాలా అనే ఉద్దేశం మైండ్కి వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు రాబోయే ఈ విద్యా సంవత్సరం బుక్స్లో 50% ఈ ఏవైతే ఈ లేడీస్ బొమ్స్ కట్ చేసి జెంట్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ మధ్య మాకు మహానాడు జరిగినప్పుడు మహానాడు స్టేజ్ పైన లోకేష్ అన్న ఒక తీర్మానం కూడా ప్రపోజల్ పెట్టారు. అదేంటంటే ఏదైనా ఒక అబ్బాయి ఏదో ఒక గొడవ అయినప్పుడు నేనేమైనా గాజులు కొట్టుకున్నానా, నేనేమైనా చీర కొట్టుకున్నానా, ఇలాంటి పదాలు కూడా ఎక్కడి నుండి మనం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. అవి స్త్రీలని అగౌరవపరుస్తాయి, స్త్రీలను గౌరవపరచాలి. ఆ విషయాలన్నీ కూడా స్టూడెంట్స్కి ఎప్పటి నుండే మనం స్కూల్స్లో పెట్టాలి. ఒక్క ఎడ్యుకేషన్ తోటే కాదు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా మనం వాళ్ళకి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఎన్నో ఇలాంటి ప్రమాణాలని గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్ అనేది స్కూల్లో చదువుతున్నప్పటి నుండే పిల్లల్లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఆ చర్యలు కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇలాగా చాలా విషయాల్లో ఒక ప్రతిష్టాత్మక మన శ్రీకాకుళం పట్టణంలో అకస్మాత్తుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ అన్న గారు పర్యటనకు రావడం జరిగింది. నాకు కూడా జస్ట్ 2 నిమిషాల ముందే తెలియజేశారు. ఒక లోకల్ ఎమ్మెల్యే కూడా నాకు అప్పుడే తెలిసింది. ఏంటి చూస్తే ఆ స్కూల్ పాడుపడిపోయిందని వచ్చారేమో అనుకున్నా. కొద్దిగా అది డైలాబరేటెడ్లో ఉన్నాయి కొన్ని బిల్డింగ్స్. కానీ అక్కడ ఏంటంటే పక్కనే 2-3 స్కూల్స్ ఉన్నప్పుడు కూడా ఆ స్కూల్లో బెస్ట్ అటెండెన్స్ సిస్టమ్ ఉంది. ఆ టీచర్స్ ఏం చేసినందువల్ల ఇక్కడ ఇలా మెయింటైన్ అవుతుంది. 100% ఫుల్ డేస్ ఉంది అని ఆ టీచర్స్ దగ్గర నుండి తీసుకున్న ఫీడ్బ్యాక్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆయన శ్రీకాకుళం రావడం జరిగింది.
యాప్లో వాళ్ళకి డైలీ అప్లోడ్ అయిన దాంట్లో చూస్తే ఇది అందులో చూసి ఇక్కడ శ్రీకాకుళం రావడం జరిగింది. సో అంటే అంత సీరియస్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం బాగు చేయాలి. మన ఇంట్లో పిల్లలకి ఎలాగైతే మనం నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నామో అలాగే మిగతా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి అందరం కూడా మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలి, మంచి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి, అలాగే మంచి యూనిఫామ్ ఇవ్వాలి, మంచి ఫుడ్ పెట్టాలని డైట్ కూడా మనకు మెను ఏదో ప్రాంతాల వారిగా సపోజ్ రాయలసీమలో మనకు రాజముద్ద ఉంది, కానీ శ్రీకాకుళం వస్తే రాజముద్ద పెడితే తిన్నారు. అందుకు ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో మాట్లాడి నీకు ఏమి ఇష్టం, నీకు బిర్యానీ ఇష్టమా, పులిహోర ఇష్టమా, ఆకుకూరలు పంపిస్తాం అన్నీ అడిగి ఆయన స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి ఈరోజు బెస్ట్ మెను మనం ఈరోజు ప్రిపేర్ చేయడం జరిగింది.